హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సింపుల్గా ఎగ్ పప్పుని ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను, అది కూడా ఓవెన్ లేకుండా. దీనికోసం అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మైదా పిండి అయితే తీసుకోవాలి. ఎగ్ పప్పుకి మైదా పిండితో చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసాను. అలాగే ఒక స్పూన్ వరకు బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని ఈ పిండికి ఇది బాగా అంటేటట్లు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయి ఎగ్ పప్స్ అయితే. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా తడిపి పెట్టుకుంటున్నాను. ఇది సాఫ్ట్ చపాతీ ముద్దలాగా తడిపి పెట్టుకోవాలి. ఒక్కటేసారి వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం తడుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక చిన్న పీట తీసుకొని దానిపైన బాగా ఒత్తుకోవాలి. ఈ పిండి సాఫ్ట్గా ఎంతవరకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒత్తుకోవాలి చేతితోటి. ఇలా చేయడం వల్ల పప్స్ అయితే బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలా మంచిగా సాఫ్ట్గా ఎంతవరకు బాగా ఇట్లా ఒత్తుకుంటున్నాను. చూడండి, ఇలా అయిన తర్వాత దీని అయితే ఒక టిఫిన్ బాక్స్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలానే వదిలేసేయాలి. మనం ఈ పిండి ఎంత బాగా తయారు చేసుకుంటే పప్స్ అంత బాగా వస్తాయి. చూడండి, ఇలా రౌండ్గా చేసి పెట్టుకుంటున్నాను. ఇలా సాఫ్ట్గా రావాలన్నమాట పిండి, ఎక్కడ పగులు లేకుండా. ఇలా వచ్చిన తర్వాత దీని అయితే ఒక టిఫిన్ బాక్స్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అలానే వదిలేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని అందులోకి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఉల్లిపాయలు అయితే మంచిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, వాటిని కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. ఎగ్ పప్పులో కర్రీ చేసుకుంటాం కదా ఈ ఉల్లిపాయలతోటి, అది ఇప్పుడు రెడీ చేస్తున్నాను అనమాట. ఈ ఉల్లిపాయలు మరీ మెత్తగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ వేగితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇది ఒక 50% 60% వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలకి ఇదంతా పట్టేటట్లు బాగా కలుపుకుంటున్నాను. ఇందులోకి సాల్ట్ కూడా వేసుకున్నానండి, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ ముందుగానే వేసుకుంటే తొందరగా వేగుతాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి. ఇదంతా ఉల్లిపాయ ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుందన్నమాట, ఎంతకంటే ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని అయితే మళ్ళీ ఒకసారి అంతా బాగా ఇలా తడుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 భాగాలుగా చేసుకుంటున్నాను రౌండ్గా. ఇప్పుడు ఒకటి తీసుకొని రౌండ్గా చేసుకొని దీనిపైన కొంచెం పొడి పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రోల్ చేస్తున్నాను. ఇలా ఎంత వీలైతే అంత సన్నగా ఒత్తుకొని అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా చేసుకొని పెట్టుకుంటున్నాను, మధ్య మధ్యలో పొడి పిండి వేసుకుంటూ. ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఒక గిన్నెలో ఒక పొడి పిండి వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు దీనిపైన అప్లై చేసుకుంటున్నాను. చేత్తో కానీ స్పూన్తో కానీ అప్లై చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొకటి వేసుకోవాలి. దానిపైన కూడా సేమ్ ఇలానే చేసుకుంటున్నాను. సేమ్ అన్నీ ఇలానే చేసి పెట్టుకోవాలి. దీనిపైన మళ్ళీ ఇంకొకటి వేసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ ఇలానే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మరొకటి వేసుకొని దానిపైన కూడా సేమ్ ఇలానే చేసుకుంటున్నాను. అన్నీ ఇలానే చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ చపాతీ కర్రతోటి దీనంతా మళ్ళీ ఒక్కసారి ఈవెన్గా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి.
ఇవంతా లేయర్స్ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీని సైడ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, దాన్ని అయితే నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసి మిగిలినదంతా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నీట్గా ఒక బాక్స్ షేప్లో వచ్చేటట్లయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఈ మిగిలిన ఉన్నాయి కదా, వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా ఒక 4 భాగాలుగా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీనిపైన మనం కర్రీ చేసుకున్నాం కదా, కర్రీ పెట్టేసుకోవాలి. మధ్యలో పెట్టేసుకుంటున్నాను. కర్రీ మీకు ఎంత కావాలో చూసుకొని పెట్టుకోండి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత దీనిపైన ఎగ్స్ అయితే పెట్టుకోవాలి. ఒక ఎగ్ని 2 భాగాలుగా కట్ చేసుకొని ఇలా అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా కవర్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టు సైడ్స్కి ఉంటాయి కదా 4 భాగాలు, ఆ 4 భాగాలని ఇలా అన్నీ ఒకటే సైడ్ పెట్టేసుకొని మధ్యలో పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలా అన్నీ ఇలానే చేసి పెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల కర్రీ కూడా ఎక్కడ లీక్ కాదనమాట, మంచిగా వస్తుంది. ఫ్రై కోసం ముందుగానే ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకి వీటిని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ ఎక్కద్దు అనమాట, కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే వీటిని పెట్టేసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తానికి. ఇంట్లో ఓవెన్ లేకుండా కూడా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే ఇవి చాలా లేయర్స్ ఉంటాయి కదా, లోపల వరకు బాగా ఉడకాలి. అందుకే ఇలా నేను ఎంత వీలైతే అంత 3 సరిపోతాయి కాబట్టి ఒక 4 అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక సైడ్ మొత్తం వేగిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. చూడండి, ఒక సైడ్ వేగింది కాబట్టి ఇంకొక సైడ్ అయితే టర్న్ చేస్తున్నాను. ఇది ఫ్రై అవుతున్న కొద్దీ మనకి క్రిస్పీగా లేయర్స్గా బయటికి కనిపిస్తాయి. చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. పైన అయితే కొంచెం వైట్గా ఉంది కదా, సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. చూడండి, పైన లేయర్స్గా ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. సేమ్ ఓవెన్లో పెడితే ఎలా ఉంటుందో సేమ్ అదే కలర్ అయితే వస్తుంది. చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మనం బయట కొనే కంటే ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసి పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతే అండి, రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీనికి నేను కట్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉందో. చాలా క్రిస్పీగా ఉందండి, చాలా బాగుంది. చూడండి, లోపల అయితే ఇట్లా వచ్చింది. సేమ్ బయట ఉన్నట్టే ఉంటుంది. మీరు చెప్పేంతవరకు మీ పిల్లలకు కూడా తెలియదు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.